చెప్పకు వస్తున్నా. నేనంటే మరి నేను తెలుసా నీకు? ఎందుకు తెలియదు అన్నయ్య? ఏం పేరు నీ పేరు అసలు? నా పేరు అన్నయ్య వస్తా ఉంటే దారిలో బస్సు ఎత్తేసింది అన్నయ్య. ఏంటిది? నా పేరు అక్కడ జారిపోయింది అన్నయ్య. పేరు జారిపోయింది? అరే పేరు ఎక్కడైనా జారిపోద్దా? నీ పేరు జారిపోయిందా? పేరు జారిపోయింది అక్కడ నా పేరు తెచ్చుకుంటానన్నయ్య. వెళ్ళి తెచ్చుకుంటావా? అవునన్నయ్య. పేరు జారిపోదన్నారు మా పిల్లలు. ఇప్పుడే వస్తానన్నయ్య, తెచ్చుకుంటాను త్వరగా. పేరు చెప్పి పేరు ఎట్లా జారిపోతాయి? సైకిల్ తెచ్చుకొని వెళ్ళి గమ్మ పోయి తెచ్చుకుంటాను. అన్నయ్య నా పేరు నీ పేరు జాకీ చైన్. జాకీ చైన్. జాకీ మట్ట జాకీ చైన్ అన్నయ్య. జాకీ చిన్న జాకీ చైన్ పెట్టుకుంటారు అసలు అన్నయ్య. సన్ ఆఫ్ సైకిల్ చైన్. జాకీ చైన్ సన్ ఆఫ్ సైకిల్ చైన్. నా పేరు జాకీ చైన్ అన్నయ్య. మా నాన్న పేరు సైకిల్ చైన్. మా తాత పేరు రిక్షా చైన్. చైన్ మా తాత పేరు బుల్లెట్ చైన్ అన్నయ్య. అంటే గుళ్ళ చైన్ తీసుకోవడానికి అన్నయ్య మాది చైన్ వంశం అన్నయ్య. చైన్ వంశమా? చైన్ వంశమా కరోనాకి వచ్చిన చైన్ వంశమా? కాదన్నయ్య, చైన్ వంశం. చైన్ వంశమే అన్నయ్య. ఏంటని ఇక్కడ ఏం జరుగుతుంది? పిల్లలు హడావుడి ఈపీఎస్ జరుగుతుంది కనపట్లే? అవునన్నయ్య. అబ్బా అన్నయ్య, మీ పిల్లలు ఎందుకు వచ్చారో తెలుసా? మధ్యాహ్నం బిర్యానీ తినడానికి, లేదు సాయంత్రం స్నాక్స్ తినడానికి, అట్లేం రాలేదు. ఉదయం చాక్లెట్లు తినడానికి వచ్చారన్నయ్య. అట్లేం రాలేదు. వచ్చారా పిల్లలు? ఎందుకు వచ్చారు మీరు? పాటలు నేర్చుకోవడానికి, వాక్యం నేర్చుకోవడానికి, కంఠస్థ వాక్యాలు నేర్చుకోవడానికి వచ్చారండి. అవునా అన్నయ్య? నాకు అలాగే సగంలో స్నాక్స్ కోసం వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారన్నయ్య ఇక్కడ. లేదు అట్లేం రాలేదు. ఎంత వచ్చారా పిల్లలు? చెప్పండి మేము ఎక్కడ రాలేదని. జాకెట్ చేయండి మేము ఎక్కడ రాలేదని చెప్పండి. అన్నయ్య నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఇక్కడ పేర్లు చెప్పను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారన్నయ్య. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? తెలుసు మీ ఫ్రెండ్ ఉంటా. అన్నయ్య విక్కీ గాడు నా ఫ్రెండ్ అన్నయ్య. మీ ఫ్రెండా? మరి మీ ఫ్రెండ్ అన్నాడు తెలుసా నీకు? అన్నయ్య ఇంకో పేరు చెప్పనా? సండే నా ఫ్రెండ్ అన్నయ్య. అన్నయ్య ఒకసారి వీళ్ళిద్దరూ ఒరే జాకీ చైన్ నేను వెళ్తున్నావు రారా అన్నారు. ఎక్కడికి రా అంటే అదిగో మామిడి తోటలు మామిడికాయలు దొంగతనం చేద్దాం రారా అన్నారు. నిజమేనా? వెళ్ళానన్నయ్య. నన్ను తీసుకొని వెళ్ళి నన్ను చెట్టెక్కించి వాళ్ళ కింద పరిగెత్తానయ్య. నిజమానిస్తే నాకు దెబ్బలు పడ్డాయి అన్నయ్య. అయ్యో బాబాయ్, దొంగతనం చేయమన్నానయ్య. దొంగతనం మీరు చేస్తారా? మా పిల్లలు అన్నయ్య ఒకసారి ఒక టీచర్ గారు ప్రార్థన చేసుకుంటే ఏసయ్యదే ఇస్తానని చెప్పాడన్నయ్య. అవును. చెప్తే నేను ప్రార్థన చేసుకొని రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తున్నా. సైకిల్ కోసం ప్రార్థన చేశాను అన్నయ్య. దేని కోసం? సైకిల్ కోసం. సైకిల్ కోసం చేసావా? ప్రార్థన చేస్తే నడుచుకుంటూ వెళ్తుంటే హోటల్ దగ్గర ఒక అంకుల్ సైకిల్ తాళం వేయకుండా వెళ్ళి ఇంట్లో తింటున్నాడు అన్నయ్య. సైకిల్ తాళం వేయకుండా ఇంట్లో తింటున్నాడా? ఏసయ్య నాకు తాళం వేయకుండా సైకిల్ ఇచ్చాడు, ఇది నాదే తీసుకొచ్చాను అన్నయ్య. అట్టే తీసుకురాకూడదు కదా, అది దొంగతనం కదా. అవునా? అయ్యో బాబాయ్ తెలియలేదు అన్నయ్య. అటు మా పిల్లలు అయితే అట్లా చేయరు, వాళ్ళు సైకిల్ తాళం ఇస్తేనే తెచ్చుకుంటారు వాళ్ళు. అవునా? ఓకే అన్నయ్య. అడగండి కావాలి. హలో 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 అన్నయ్య. హలో ఏం పేరమ్మా నీ పేరు? అన్నయ్య నా పేరు అన్నయ్య. ఈ పేరు నేను చెప్తాను అన్నయ్య. నీ పేరే చెప్పలేదు, చెప్పావు. నీ పేరు అంటే తెలుసా అన్నయ్య? నా పేరు వెంకాయం అన్నయ్య. వెంకాయం? వెంకాయం నువ్వు చెప్పమ్మా. అన్నయ్య వీడు ఇంతేనన్నయ్య, వీడు అల్లరి చేస్తా ఉంటాడు, ఆడుతూ ఉంటాడు, దొంగతనాలు చేస్తా ఉంటాడు అన్నయ్య. ఇట్లాంటి అల్లరి పిల్లలు అన్నయ్య
ఏంటి ఈమె అల్లరి పిల్లడు అంటుంది. నువ్వు ఆగు, ఏదో చెప్తుంది కదా పాప. ఎంతమంది ఆడపిల్లల ముందు ఆ. నా పరువు తీసావా? కొట్టుకోండి, నువ్వు కొట్టుకుంటా. అదే మీరున్నారని ఆగాను నేను ఇక్కడ. మీరు లేకపోతే బయటకు రండి పిల్ల సంగతి చెబుతా. జాగ్రత్త అమ్మా, వాడి చూడు ఎలా పెట్ట. అన్నయ్య అల్లరి పిల్లలు పరలోక రాజ్యానికి వెళ్ళరన్నయ్యా. అవును, వెళ్ళరు. వీడు అల్లరి చేస్తున్నాడు. జాకి చేయనంతే అల్లరి చేస్తాడు అన్నయ్య. మరి ఇక్కడ మీ పిల్లలు కూడా ఇట్లా అల్లరి చేస్తున్నారా? మా పిల్లలు చేయరు, కావాలంటే అడుగు. అల్లరి చేసే పిల్లల వీళ్ళు కాదు, అస్సలు కానే కాదు. చెప్పినట్టుగా అట్లయితే ఈ పిల్లల విషయమై యేసయ్య ఎంతో సంతోషిస్తున్నాడు అన్నయ్య. యేసయ్య సంతోషిస్తున్నాడు యూపీఎస్కి వచ్చిన ఈ పిల్లలందరి విషయం. అన్నయ్య మరి నాకు కూడా ఈ యూపీఎస్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? పాటలు అంటే ఇష్టం, వాక్యం అంటే ఇష్టం, ఇవన్నీ ఇష్టం అన్నయ్య నాకు. అవునా? ఈ పిల్లలు కూడా ఇలానే యేసయ్య పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య. మా పిల్లలు కూడా యేసయ్య పిల్లలు, అందరూ యేసయ్య పిల్లలే. అన్నయ్య నాకు పాటలు వచ్చా అన్నయ్య. మీ పిల్లలు పాటలు వచ్చా? మా పిల్లలు పాటలు వచ్చానరా? నాకు కూడా పాటలు వచ్చా అన్నయ్య. నీకు కూడా పాటలు వచ్చా? హలో అన్నయ్య, నువ్వు కూడా మధ్యలో వదిలేసుకొచ్చాను. ఇక్కడ వదిలేసుకొచ్చాను నేను. లేనా ఇక్కడ నా నడపెట్టి నువ్వు అడిగి, నువ్వు అసలు దేవుడే సరిగ్గా చెప్పలేకపోతుంది. సరిగ్గా మాట్లాడకపోతాడు. నాకు కూడా వచ్చి పాటలు తెలుసా? నువ్వు లిగిస్తే దొంగతనాలతో ఇప్పుడు ఇవే సరిపోయాయి. ఏం కాదు నేను పాటలు పాడతా. వేసే పాట, వేసే పాట వచ్చా నీకు అసలు? అప్పుడప్పుడు పాడతానయ్యా. అప్పుడప్పుడు మరి ఎప్పుడు? సగం సగం పాడతానయ్యా. సగం సగం పాడతాం అన్నయ్య. నేను పాడేది పాట పాడు పాడు. సీతకొక చిల్లుక సీతకొక చిల్లుక ఎగిరిరా ఎగిరిరా, నీకు తల తల మెరిసే రెక్కలు నీకు మెచ్చి చిన్నది ఎవరు. భలే భలే పాడుతుంది. అన్నయ్య అమ్మా, ఇది కూడా ఒక సండే స్కూల్ పాట అన్నయ్య. అవునా? చాలా బాగుంది. మాకు మా పిల్లలకి తప్పకుండా అన్నయ్య. వెరీ గుడ్. మా పిల్లలకి అమ్మా నాకు కూడా వచ్చు, నేను కూడా పాడతా. నీకు పాటలు వచ్చి చేసే పాటలు వచ్చాయి. హలో చెప్పేటి అనేక అన్నా ఇవన్నీ నిద్ర పడతాడు కళ్ళు చేసి. అవునా? కళ్ళు తీసి నిద్ర పడతాడా? అంతే అంతే. ఈయనంతే. అంతేనా? అన్నయ్య పాడరా? పాడతావా? ఏమో, సరే పాడి చూద్దాం. వినండి అన్నయ్య, వినండి. వింటాంలే, పాడు తప్పదు కదా. సీతకొక చిల్లుక సీతకొక చిల్లుక చీరగట్టుకోనిరా. ఆ పాట పాడకూడదు. యేసయ్య సన్నిధి దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కంటి పాడు చీరలు ఎత్తుకొచ్చి సీతకోసి పాడు పాటలు. అన్నయ్య వీడు సగం పాట బాగానే పాడాడు సీతకోచులు కానీ. అవును, సగం నుంచి వినకుండా సగం వస్తాడు చూడు. అదే చదువు పాడతాడు. అవును అన్నయ్య యేసయ్యకి యేసయ్య పాటలు అంటే చాలా ఇష్టం. అవును, చాలా పాటల పిల్లలు చాలా ఇష్టం. అవును, వాక్యం చదివే పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నయ్య. అవును అన్నయ్య ఎవరైతే యేసయ్య పిల్లలుగా ఉండరో వాళ్ళు నరకానికి వెళ్తారు అన్నయ్య. అవును, యేసయ్య పిల్లలు ఉండని వాళ్ళు నరకానికే వెళ్తారు. అవును, నరకంలో కాలిపోతారు. జాకి చేయాలి అంటే అన్నయ్య నరకం అంటే మళ్ళీ పాట గుర్తొచ్చింది. నువ్వు ఉండాలి. సరే సక్కరంగా నరకమంటే నాకు భయం లేదుగా, అందులో నీళ్లు పోతే ఆరిపోతుందిగా. తప్పుడు పాడపోయినా పర్లేదు, నువ్వు పాడమ్మా. నరకంలో నీళ్లు పోస్తే ఆరిపోతా? నరకం నీళ్ళు పోస్తే ఆరిపోదు. ఎట్లా పడతాడు పాట? నరకం నీళ్ళు పోస్తే ఆరిపోద్దా? అగ్ని ఆరదు, పురుగు సారదు, గప్పు గప్పున రగులుచుండు. అది సంగతి. అన్నయ్య అమ్మా ఏది ఏమైనా మన పిల్లలు జాకీ చైన్ లాగా కాకుండా యేసయ్య పిల్లల్లాగా ఉండాలన్నయ్య. యేసయ్య పిల్లల్లాగే ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, బుద్ధిమంతులుగా ఉండాలి, మమ్మీ డాడీ మాట వినాలి, సండే స్కూల్ కి రావాలి, యేసయ్య మాట వింటూ జీవించాలన్నయ్య. అలానే జీవిస్తారా? నీ పేరు చెప్పమ్మా. నా పేరు రెయినీ అన్నయ్య. రెయినీ, వెరీ గుడ్. బాగుంది, నైస్ నేమ్ కదా. చెప్పండి ఓకే అన్నయ్య. మరి వెళ్తాం అప్పుడే. మేము వెళ్ళాలా ఉండాలా? చెప్పండి. మా పిల్లలు ఉండమంటున్నారా? ఇవి అవునా అన్నయ్య? మరి
మీ పిల్లలు ఆ. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోవాలి. చేసుకుంటారా? ఏమో తీర్మానం చేసుకుంటారు? యేసయ్య కొరకు జీవించాలి. యేసయ్య కొరకు జీవించాలని ఈ తీర్మానం రోజు చేసుకుంటారు. నుంచి ప్రార్థన చేసుకోవాలి. రోజు చేసుకుంటారా? చెప్పండి. ఓకే. ఈ రోజు నుంచి అల్లరి చేయకూడదు. చెయ్యడం చేస్తారా? ఈ రోజు నుంచి ఆ. అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు కూడా ఆడతారా? ఈ రోజు నుంచి బూతులు ఆడకూడదు. బూతులు మాట్లాడరు. అవును. మమ్మీ డాడీ మాట వినాలి. వింటారు. వీళ్ళందరూ వినే పిల్లలే వింటారా? ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. రవిని చెప్పినట్టు వింటారా? అయ్యా, అమ్మా మంచి పిల్లలుగా ఉంటే యేసయ్య వారి జీవితాలు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అవును, ఇస్తాడా లేదా? మంచి పిల్లలుగా ఉంటే యేసయ్య ఇస్తాడు. రవిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా. మీరు జాకీ చెయ్యి లాగా ఉండకండి. ఏదేమైనా పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అవును. ఆ మరణం నుంచి తప్పించబడాలంటే, నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలంటే అవును యేసయ్య రక్తంలో మన తప్పులన్నీ కడుక్కోవాలన్నయ్యా. కడుక్కోవాలి. మీరు కడుక్కున్నారా పిల్లలు? యేసయ్య రక్తంలో ఈ పాపాలు కడుక్కున్నారా? ఆంటీ వాళ్ళు లెసన్స్ చెప్పారు కదా, తీర్మానం చేసుకున్నారా? యేసయ్య పిల్లలాగా ఉండాలన్నయ్యా. యేసయ్య పిల్లలాగా ఉండాలి. ఉంటారా? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందన్నయ్య. అవును, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. అవునా కదా? రేణి చెప్పినట్టు. అవును, కడుక్కుంటారా? ఓకే. ఈ జాతి చేయగా నమ్ముకోడు అన్నయ్య. జాతి చేయని అసలు నమ్మకూడదు. నా భయపెట్టాడు. నేను కూడా నమ్ముకుంటాను అన్నయ్య. నువ్వా? ఎప్పుడో తెలుసా? ఈ ఇయర్ లో నమ్ముకుంటా అన్నయ్య. ఎప్పుడు నమ్ముకుంటా? నూతన సంవత్సరంలో. నూతన సంవత్సరం నమ్ముకుంటాను. అవునన్నయ్య. ఎన్ని నూతన సంవత్సరాలు పోయి మీకు? లేకపోతే క్రిస్మస్ అప్పుడు నమ్ముకుంటాను అన్నయ్య. క్రిస్మస్ నమ్ముకుంటాను అన్నయ్య. నీకు ఎప్పుడు నమ్ముకుంటాను అంటాడు కానీ అప్పుడప్పుడే నమ్ముకుంటాడు. అంతే. అప్పుడప్పుడు నమ్ముకుంటాడు, అప్పుడప్పుడు వదిలేస్తాడు. యేసయ్య జాతి చేయను అన్నయ్య. అంతేనా అన్నయ్య? చెప్పు. ఈసారి ఖచ్చితంగా నువ్వు మీదకి రాకుండా చెప్పు. ఈ అన్నయ్య నేను ఇద్దరు నమ్ముకుంటా. ఈ అన్నయ్య నమ్మకపోతే నేను అసలు నమ్ముకోను. అంతేనా? అంటే ఈ అన్నయ్య నమ్మకపోతే అసలు నమ్ముకోనే. వీళ్ళిద్దరు కూడా నమ్ముకుంటావు. అంతే. నువ్వు నరకానికి వచ్చేస్తావు. మరి మీరు అట్లయినా ఎవరైనా నమ్ముకుంటే నమ్ముకుంటారా? మీకు మీరే నమ్ముకుంటారా? ఈ రోజు నాకు నేనే మారుతాను యేసయ్యా అన్న వాళ్ళు చేతులెత్తండి. ఒకళ్ళతో నాకు సంబంధం లేదయ్యా, నాకు నేనుగా మారుతానయ్యా, మా అమ్మ నాన్నకు ప్రయోజనకరంగా ఉంటాను అన్నవాడి చేతులెత్తండి. నిజంగా జాకీ చేయనంట వీళ్ళిద్దరు మారితే మారుతాడంట. ఎవరితో పని లేదన్నయ్య. ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరు పిల్లలు అనుకోండి. మమ్మీ నమ్ముకుంటే మమ్మీ రక్షణ, డాడీ నమ్ముకుంటే డాడీ రక్షణ, పిల్లలు నమ్ముకుంటే ఎవరి రక్షణ వాళ్ళదేనన్నయ్య. రక్షణ వాళ్ళదే. కాబట్టి మమ్మీ నమ్ముకుంటే మమ్మీతో మనం వెళ్ళం, రక్షణ పొందకపోతే. డాడీ నమ్ముకుంటే డాడీతో పాటు మనం పరలోకానికి వెళ్ళాం అన్నయ్య. నేనైతే పరలోకానికి వెళ్తానని సింపుల్. మారి మనసు లేదు, రక్షణ లేదు. మీరేటో పరలోకానికి వెళ్తా ఉంటారు కదా యేసు ఇచ్చినప్పుడు. పైకి వెళ్తా ఉంటే మీ కాలు పట్టుకుని పైకి వచ్చారు. నా కాలు మీకు పట్టుకుని పరలోకానికి వచ్చారు. అట్ట కుదరదు, ఆ పప్పులు కుదరదు. ఎవరి రక్షణ వాళ్ళే పొందితే వారికే పరలోకం. అంతే, ఎవరి రక్షణ వాళ్ళదే పరలోకం. అంతే. మన ఇంట్లో ఎవరైనా నమ్ముకుంటే వాళ్ళ ద్వారా రక్షణ రాదన్నయ్య. అంతేగాని ఎవరన్నా తింటే వాళ్ళు కడుపు నిండుతుంది. అవును అవును అన్నయ్య. మరి ఇలా యేసయ్య నమ్ముకొని ఎవరికి వారే యేసయ్య బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నయ్య. అరే రేణి కోరుకున్నట్లే జీవిస్తారా? జాకీ సాన్ చెప్పినట్టు చేస్తారా? రేణి చెప్పినట్టు చేస్తారా? రేణి యేసు ప్రభు నమ్ముకుంది, వాళ్ళ అమ్మ మాట వింటది, వాళ్ళ నాన్న మాట. VBS నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి మారిపోయాడు, మా అమ్మాయి మారిపోయిందని చెప్పాలి. చెప్తారా? అలా జీవిస్తారా? రేణికి చెప్పండి. ఉంటారా? థ్యాంక్ యూ పిల్లలు. మీరు యేసయ్యకి ఇష్టమైన పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ రేణు అక్క. చెప్పండి పిల్లలు. ఇక్కడ నుంచి యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. పిల్లలు, మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. అందుకే యేసయ్య నమ్ముకోండి, యేసయ్య బిడ్డలుగా ఉండండి. యేసయ్య మిమ్మల్ని దీవిస్తాడు. చెప్పండి అన్నయ్య. అలాగే అక్కని చెప్పండి. అలాగే జీవిస్తాను అక్కని చెప్పండి. అలాగే ఉంటారంట మరేమి అన్నయ్య. ఓకే అన్నయ్య, వెళ్ళిపోతావు అప్పుడే. మీ పిల్లలు చాలా మంచి పిల్లలు.
అన్నయ్య. మా పిల్లలు చాలా మంచి VBS లో మారిపోయారు. వెళ్తామని ఎలాగేం చేస్తాం? ఈ సారి కూడా ఇట్లా కరెంట్ పోయింది, వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోతాం. తమిళ మాట్లాడుతాడు తెలియదు, తెలుగు మాట్లాడుతాడు తెలియదు. నేను ఎక్కడన్నా వెళ్ళిపోతాం. నువ్వు మారవా అని ఎలా వెళ్ళిపోతాం? మీద పడకూడదు. ఏంటంటే కరెంట్ లేకపోతే మేము అన్నం వెళ్ళిపోతాం. మా పిల్లలు మారిపోయారు, మారు మనసు పొందారు. నువ్వు మారవా? బాయ్ పిల్లలు బాయ్. నువ్వు మారు మనసు పొందు, పరలోకానికి వెళ్తావు. లేదంటే వచ్చే సంవత్సరం చెబుతావు. మా పిల్లలు ఈ రోజే మారిపోయారు, అవునా కదా? అన్నా నెక్స్ట్ ఇయర్ మీ ఇంటికి వచ్చి అన్నయ్య, మీ ఇంటికి వచ్చి మీ చర్చకు వచ్చి మీ చర్చలో రక్షణ పొందుతాడు అన్నయ్య. మా చర్చకు వచ్చి పొందుతావా? సరే తప్పు, నువ్వు మారు మనసు పొందాలని మేము కోరుకుంటాం. పొందుతాను. దొంగతనాలు, అబద్ధాలు మానేసేయాలి. అమ్మ నాన్న మాట వినాలి. అలా ఉంటావా? చెప్పు మారు. మా పిల్లలందరూ పరలోకానికి వెళ్తారు, రేపు నరకంలో గాలిపోతావు. పిల్లలు మీరందరూ వేసే నమ్ముకున్నారా? అట్టయితే నేను నమ్ముకున్నా. చెప్పండి, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పండి. మేమందరం నమ్ముకున్నా, నువ్వు కూడా నమ్ముకో అని చెప్పండి. నమ్ముకున్నాను, మీరు కూడా నమ్ముకోండి. ఓకే అని చెప్పండి. అలాగే థ్యాంక్ యూ జాకీ చేయాలి అని చెప్పండి. జాకీ చే సన్న సైకిల్ చే సన్న బుల్లెట్ చే ఇన్ని చీరలు చూడండి, అలాంటి పేర్లు. ఓకే, ఏదేమైనా అన్నయ్య. ఓకే అన్నయ్య. ఓకేనా? మా కోసం ప్రార్థన చేయి. తప్పకుండా అన్నయ్య. అన్నయ్య ఈ బంటి గారి కోసం ప్రార్థన చేయండి. బంటి గారు హలో, నా జోలికి రావద్దని చెప్పానా? బయటకు రాని సంగతి చెబుతా. నీ మంచి కోసమే కదా చెప్తుంది రేని. అన్నయ్య ఓకే అన్నయ్య. మరి చెడ్డ పిల్లలకి ఎవరైనా ఉంటే వాళ్ళు ఏసై నమ్ముకోమని చెప్పండి అన్నయ్య. నమ్ముకుంటారంట? నమ్ముకుంటా అని చెప్పండి, గట్టిగా చెప్పండి. రేని నమ్ముకుంటాం, అమ్మాట వింటాం, అబద్ధాలాడం, నమ్మకం ఉంటామని చెప్పండి. ఉంటారంటారు. థ్యాంక్ యూ పిల్లలు. అన్నయ్య మీ పిల్లలు చాలా మంచి పిల్లలు, నాకు నచ్చారన్నయ్య. నచ్చారా? అన్నిటికంటే యేసయ్యకి ఇష్టమైన పిల్లలు అన్నయ్య. అవును, మా పిల్లలు యేసయ్యకి ఇష్టమైన ఉంటారు. ఈ వారం రోజులు టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారన్నయ్య. అవును, కష్టపడ్డారు. అక్కడ నుండి చూస్తున్నారు అన్నయ్య. మీరు పాస్టర్ గారు కూడా చాలా కష్టపడ్డారన్నయ్య. అవును, కష్టపడి ఇక్కడ పెద్దలు, అక్కలు, ఆంటీలు, టీచర్స్ అందరికి వందనాలు అన్నయ్య. అందరికి వందనాలు. మా పిల్లలు గిఫ్ట్లు కూడా తీసుకున్నారు ఇందాక. అవునా? ఓకే అన్నయ్య. ఓకే మా పిల్లలకి వందనాలు. పిల్లలు వందనాలు అన్నయ్య. అన్నయ్య మీకు పాస్టర్ గారికి వందనాలు అన్నయ్య. పాస్టర్ గారు ఎక్కడ? అక్కడ ఉంది. అక్క వందనాలు అక్క. చెప్తుంది చెప్పావా? వందనాలు చెప్తుంది మంచిగా. రవిని పాస్టర్ గారికి వందనాలు అన్నయ్య. సౌకర్యానికి వందనాలు అన్నయ్య. మీకు కూడా వందనాలు. మీకు ఎందుకు చెప్తాను తెలుసా? ఏంటంటే నాకు గిఫ్ట్ ఇస్తారని ఇప్పుడే మీ డ్రెస్కి వచ్చావు, నీ మాటలు సరిలేవు, పాటలు సరి, నీకు ఎట్లా గిఫ్ట్ ఇస్తావు? నీకు ఇస్తాను గిఫ్ట్. ఓకే అన్నయ్య. బాయ్ అన్నయ్య. బాయ్ 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 పిల్లలు. అన్నయ్య ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ పెడితే మేము యాక్షన్ చేస్తాం. చేస్తారా? డాన్స్ చేస్తాం. వీడు కూడా చేస్తాడా? ఎక్సలెంట్ చేస్తానని చూడండి. మీద పాట పెట్టు, నేను చేస్తానంట చూద్దాం.
మాట్లాడతామా? హలో ఓకే అన్నయ్య, బాయ్ అని వెళ్ళొస్తామన్నయ్య. మా పిల్లలు కూడా యాక్షన్ నేర్చుకున్నారు. నువ్వు మారు మనసు పొందాలి. పొందానన్నయ్య. బాగా చేసావు అన్నయ్య. పొందావా? పొందానన్నయ్య. ఓకే, వెరీ గుడ్. పిల్లలు బాయ్. పిల్లలు అన్నయ్య బాయ్. అన్నయ్య బాయ్. మా జాగ్రత్త. మా పసు అందరికీ వందనాలన్నయ్య. వందనాలు చెప్పండి రైని. హాయ్ పిల్లలు బాయ్ అన్నయ్య. బాయ్ అన్నయ్య. బాయ్. ఎలా బుద్ధి కట్టదు అన్నయ్య. ఏమన్నా స్నాక్స్ పెట్టి వేస్తానన్నయ్య. చింది స్నాక్స్ కోసం ఏంటన్నయ్య మీరు అందరికి ఇచ్చా నాకే కూడా. ఇప్పుడే మారు మనసు పొందేనంటావు. అందరితో పాటు స్నాక్స్ నాకు కూడా ఇచ్చాను అన్నయ్య. అంతేనా? ఇస్తే కానీ పోవంట. అంతే. ఓకే, బాయ్ అన్నయ్య. బాయ్ బాయ్. బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ అన్నయ్య. అన్నయ్య ఈ అన్నయ్య నిద్రపోతాడు.
ఈ అన్న ఏడుస్తున్నాడు చూడండి, నేను కన్నీళ్ళు అన్ని నీళ్ళే. వాళ్ళు ఏసై పని చేస్తున్నారు, మోస్తున్నారు. ఓకే అన్నయ్య, బాయ్ అన్నయ్య. ఓకే బాయ్. బాయ్ పిల్లలు. బాయ్. 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 వెళ్ళినట్టు వస్తుంటాడు.